హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రాక్ కుట్టానండి, దాని మ్యాచింగ్ ఎయిర్ బ్యాండ్ కూడా. సో ఎలా కుట్టాలి ఏంటి అనేది చూసేద్దామా రండి. ఫస్ట్ వచ్చేసి 4 మడతలు మడత పెట్టుకోండి. 4 మడతలు మడత పెట్టిన తర్వాత బేబీ చాలా చిన్న బేబీ అండి, మేబీ 2 months ఉంటుందండి. సో అందుకే నాకు పర్ఫెక్ట్గా తెలియలేదు. చాలా చిన్న బేబీ కదా, కొంచెం కష్టమైంది. సో ఫైనల్ అయితే కుట్టేశాను. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది డెఫినెట్గా. బేబీకి మేబీ 2 months ఉంటుందండి. సో అంతే అండి. 4 మడతలు మడత పెట్టేసిన తర్వాత కొలతలు కాదండి, నేను ఆది బ్లౌజ్ ఆది గౌన్తోనే కుడుతున్నాను. సో చూడండి, చంక సేమ్ యాస్టిక్ గీసేసానండి. అలాగే కింద నేను సగానికి లోడానికి ఇచ్చానండి. ఫ్రంట్ కూడా సేమ్ మెడ దగ్గర ఎంత ఉందో అంతే పెట్టేశాను. చూసారు కదండి, మీకు చూస్తే అర్థమవుతుంది. సో నేను అలాగా లైన్ గీసుకొచ్చేసాను దాని ప్రకారంగాను. ఇటు సైడ్ కూడా నడుము దగ్గర కూడా సేమ్ యాస్టిక్ గీసేసానండి. కింద వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. బికాజ్ చాలా చిన్న బేబీ అండి. సో అందుకే నేను నా అంచనా ప్రకారంగా చూసి ఇలా కట్ చేసి గీస్తున్నానండి. మీరైతే బేబీ గౌన్ ఉంటుంది కదండి, సేమ్ యాస్టిక్ పర్ఫెక్ట్గా గౌన్ తీసుకొని దాని కొలతలతో యాస్టిక్ గీసేసామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మెజర్మెంట్స్ కూడా అవసరం లేదు. సో ఫైనల్ అయితే కట్ చేసేస్తున్నాను. మెడ వచ్చేసి పలకల మెడ ఇస్తున్నానండి. సో ఆవిడ అదే చెప్పింది. యాక్చువల్లీ సారీ ఎందుకు చెప్పాను మీకు తర్వాత అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఓకే, చూడండి మెడ కూడా చూసేస్తున్నాను. ఆవిడ కొంచెం కిందకి పెట్టుకున్నారండి, అది బాగా పైకి ఉందంట. సో అందుకని కొంచెం కిందకి పెట్టాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ అండి, ఒకటే. చూడండి, ఇలాగా ఇది రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి కిందండి, ఇక్కడ కింద లైనింగ్కి స్ట్రైట్గా కట్ చేసుకుంటారు కదండి. సో నేను అలా కాకుండా కొంచెం అంబ్రెల్లా టైప్ కట్ చేస్తే కొంచెం లోపల లైనింగ్ ఫ్రీగా ఉంటుంది కదని ఈ టైప్లో కట్ చేస్తున్నాను. సో మనకి నడుము ఎంత ఉందో సేమ్ అది అలా అక్కడే కలుసుకొని దానికి స్ట్రైట్గా గీత అనేది గీసేయండి. గీసేసిన తర్వాత నేను చెప్పాను కదండి, హాఫ్ మడత పెట్టానండి. అక్కడ నుండి చూసుకొని మీకు ఎంత పొడవు కావాలనుకుంటే అంత పెట్టుకోండి. నేనైతే 10 పెడుతున్నాను. సో క్రాస్గా కట్ చేసేసాను. ఇప్పుడు అంబ్రెల్లా టైప్కి కటింగ్ చేస్తారు కదండి, సో ఆ టైప్లో కట్ చేస్తున్నాను లైనింగ్. మొత్తం పర్ఫెక్ట్గా చూసుకొని మొత్తం అంతా కట్ చేసేయండి. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రంట్ పై పార్ట్ ఒక్క కలరు, కింద పార్ట్ ఒక్క కలర్ అండి. సో నేనేం మొత్తం ఒకే కలర్ లైనింగ్ కట్ చేశాను. సో అందుకని మళ్ళీ ఈ కలర్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. మర్చిపోయానండి. సో అందుకే మళ్ళీ ఇలా కట్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ అంబ్రెల్లా టైపు కట్ చేసుకుంటే ఎంత కావాలి ఏంటని చూసుకొని ఈ టైప్లో అయితే కొంచెం లూజ్గా ఉంటుందండి. లోపల లైనింగ్ కూడా లూజ్గా ఉంటుంది, బాగుంటుంది. లోపల లైనింగ్ బాగుంటుంది కదండి, డ్రెస్ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ వేసుకొని మొత్తం చుట్టూ కట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అండి. చెప్పాను కదండి మోడల్ చెప్పారండి, నేను మర్చిపోయి కట్ చేసి మళ్ళీ డిజైన్ పైన పైనుంచి ఒక కుట్టేసేస్తున్నానండి. చూడండి, క్లియర్గా చూడండి. కట్ చేసాను కదండి, పైనుంచి ఒక కుట్టేసాను. చూడండి, పైన కుట్టేసి తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత మళ్ళీ పైనుంచి మళ్ళీ కుట్టేయండి. తిప్పిన తర్వాత పైనుంచి అనమాట. సో ఇలా రెడీ చేసుకోండి రెండు కూడా. ఒక చుట్టూ కుట్లు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి. మొత్తం అంతా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి, దానికి దీనికి కూడా. చూడండి, ఇలా కట్ చేస్తే రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి
కింద పార్ట్ అండి. కింద వచ్చేసి నాకు ముక్కలుగా ఉంది కాబట్టి నేను అతుక్కుంటున్నానండి. మీకు డైరెక్ట్గా ఉంటే పర్లేదు, లేదంటే అతికేయండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఫిల్స్ టైపు కుర్చీల టైప్ ఇచ్చేయండి. చూడండి, మీరు చూసారు కదండి, అలా సేమ్ కుర్చీల టైప్ ఇచ్చేసి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ అతికేయండి. ఒకవేళ లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అక్కడక్కడ కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. సో ఇలా రెడీ చేసుకోండి. యాక్చువల్లీ ఇవి చిరాగ్గా ఉంటుందని నేను తిప్పి మళ్ళీ కుట్టేస్తున్నాను. బికాజ్ చిన్నపిల్ల కదా, చిరాగ్గా ఉంటుందని సేమ్ మనం లైనింగ్ బ్లౌజ్కి తిప్పి ఎలా కుట్టేస్తామో అలా తిప్పేసి కుట్లేసేస్తున్నాను. నేను పైనుంచి ఒక కుట్టేసేస్తున్నాను అండి. చాలా అయితే పిల్లలకు చిరాకు లేకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ది కింద చిన్న కుట్టేసుకొచ్చేస్తున్నానండి. ఇలా ఒక 3 ఇంచుల పొడవు వెడల్పు తీసుకొని, పొడవు మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని, ఊరి చుట్టూ చిన్న అంచులా కుడుతున్నానండి. సో ఆ అంచుకి ఎంత పడుతుందో అంత తీసుకొని కుట్టేసేసుకోండి. పొడవు వెడల్పు అయితే 3 ఇంచెస్ తీసుకున్నానండి నేను. సో మొత్తం చాలా పొడవు ఉందిలేండి, 3 మీటర్స్ ఉంటుంది. అంతా పడ్డదులేండి, కొంచెం పడ్డింది. నెక్స్ట్ వచ్చేసి దానికి కూడా లైనింగ్ అనేది యాడ్ చేసానండి. బికాస్ కొంచెం ఫిట్గా ఉంటుంది, బాగుంటుంది. సేమ్ లైనింగ్ క్లాత్ వేసేసి తిప్పేసి పైనుంచి కుట్టేసుకొచ్చేయండి. కుట్టేసేసిన తర్వాత అటు సైడ్ నుంచి అండి అటు కుట్టేసాను కదండి. చూడండి, మొత్తం కుట్టేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదండి, దీనికి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కుట్టేసేయండి. కుట్టేసి రివర్స్ చేసేయండి. చూడండి, చూపిస్తాను. ఇలా పెట్టి కుట్టేసేయండి. మొత్తం అంతా కుట్టేయండి. లైనింగ్ అండ్ కింద అంచు టైప్ అన్నాను కదండి, అది మెయిన్ క్లాత్ అది. సో మొత్తం కుట్టేసేసిన తర్వాత మళ్ళీ పైనుంచి అనేది ఒక కుట్టేసుకొస్తే కొంచెం ఫిట్గా కనిపిస్తుందండి, బాగుంటుంది కూడా చూడడానికి. ఫైనల్ ఎండ్ చేశానండి. సో ఎలా ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అండి, అటు ఇటు అతికేయండి. అతికేసిన తర్వాత ఇలా పొడవుగా ఉంటుంది కదండి. సో దాని తర్వాత మనం కింద పాటు రెడీ చేసుకున్నాం కదండి, దానిపైన వేసి కుట్టేసుకొచ్చేయండి. మొత్తం చూడండి, నేను చూపిస్తున్నాను, చూడాలా. దానిపైన పెట్టి మొత్తం కుట్టేసుకొచ్చేయండి. నేను చెప్పాను కదండి, ఫ్రంట్ పార్ట్ నడుము చూసుకొని కింద పార్ట్ కట్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. చిన్న క్లాత్ ఏం పర్లేదు, కట్ చేసుకోవచ్చు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కుట్టేసిన తర్వాత ఇలా ఉంటుందండి. పైన జస్ట్ వాళ్ళు ఎలాస్టిక్ పెట్టమన్నారండి, నా దగ్గర ఎలాస్టిక్ లేదు. సో అందుకని ఇలా 2 పొడవటి సేమ్ ఇందాక తీసుకున్నాం కదండి, సేమ్ సైజులో తీసుకొని మడత పెట్టి కుట్టేయండి. యాక్చువల్లీ ఎలాస్టిక్ పెడదాం అనుకున్నాను కానీ దొరకలేదండి ఇక్కడ. సో అందుకని నేను నార్మల్ క్లాత్తో పెట్టేస్తున్నాను. అది రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కండి చిన్న చిన్న ఫిల్స్ టైప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. సేమ్ క్లాత్ దానిపైన మనం భుజాలు రెడీ చేసుకున్నాం కదండి, తాళ్ళు దానికి అతికించేయండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా అతికించేయండి. అతికించేసిన తర్వాత భుజాలు మీరు పర్ఫెక్ట్గా కొలతలు చూసుకోండి, కరెక్ట్గా సెంటర్లో అది ఇది సేమ్ సెంటర్లో ఉండేలాగా. దానికి దీనికి కొంచెం పెన్సిల్ మార్కింగ్ ఇచ్చుకొని జస్ట్ అతికేయండి, సరిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. కింద కుర్చీ ఉంది కదండి, అది కూడా అది ఎంత ఎక్కడి వరకు ఉందో అక్కడి నుంచి అలా స్ట్రైట్గా కుట్టేసుకొచ్చేయండి. అలా అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ అంతేనండి, మొత్తం అలాగే 4 కూడా అలాగే అతికేయండి. చూడండి, ఫైనల్ అయితే హ్యాండ్స్ అండ్ భుజాలు రెడీ అయిపోయండి. నెక్స్ట్ వచ్చేసి తాళ్ళు అండి, నేను ముందుగానే రెడీ చేసుకున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందండి. యాక్చువల్లీ సెంటర్లో ఒక చిన్న ఫ్లవర్ పెట్టాలి, నెక్స్ట్ టైం పెడతాను, అది నేను వీడియో తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.